అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాచం సత్యనారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ మత్స్సునాచార్య గారిని, మిగతా అందరూ మిత్రులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నమస్కారం. ఒకటి, ఆ రోజు నవంబర్ 29వ తేదీన కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభ దీక్ష పట్ల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి దమన నీతిని, అమానుషంగా వ్యవహరించినటువంటి, దాంతో కలత చెందినటువంటి అప్పటి విద్యార్థి నాయకుడైనటువంటి శ్రీకాంతాచారి తన ఒంటి మీద పెట్రోలు పోసుకొని అంటించుకొని తెలంగాణ జాతిని, సమస్త తెలంగాణని మేల్కొల్పటానికి ఒక ప్రేరణగా నిలిచినటువంటి యోధుడు. మళ్ళీ బతికే పరిస్థితి వస్తే మరొకసారైన తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా నేను చావటానికి సిద్ధమని ఆ రోజు చెప్పినటువంటి వాడు డిసెంబర్ 3వ తేదీన మరణించి వాళ్ళ మొత్తం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వైపు నడిపినటువంటి యోధుడు శ్రీకాంతాచారి ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఎప్పటికీ తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం శ్రీకాంతాచారి త్యాగం ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదు. అందుకే మరొకసారి సందర్భంగా శ్రీకాంతాచారి మరణానికి, శ్రీకాంతాచారికి జోహార్లు చెప్తూ, జోహార్ అమరుడు శ్రీకాంతాచారి. జోహార్ జోహార్.